నమస్తే అండి, నా పేరు వెంకట్ మాది, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటారు. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. మొన్న మధ్య ఈ వీడియోలో నేను ఒక బండి తీసుకొస్తానని చెప్పాను. కేవలం 11,000 కిలోమీటర్ తిరిగిన బండి అదే ఈ కార్ అండి. ఈరోజు అయితే తీసుకొచ్చాను మీ ముందుకు. ఖచ్చితంగా ఈ బండి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇటువంటి కార్ అయితే మీరు చూసి ఉంటారు, ఖచ్చితంగా గ్యారంటీ అది. ఇంకా బండి విషయానికి వచ్చినట్టయితే టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ అండి. 8 సీటర్ వెహికల్. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. రీడింగ్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. కేవలం 11,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ప్రతి ఒక్క సర్వీస్ కూడా షోరూంలోనే ఉందండి. ప్రతి ఒక్క సర్వీస్ అంటే ఇంజన్ ఆయిల్ ఎలా ఉంటుందంటే మనం 10,000 కిలోమీటర్లకు ఒకసారి తిరగాలి, లేకపోతే 6 నెలలు 7 నెలలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ మార్చాలి. వీళ్ళు తిరగలేదు కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరం 2018 ఆగస్టు నెల బండి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కంటిన్యూ షోరూంలోనే తీసుకెళ్లారండి. ఇంకా బాడీ పరంగా ఏం చెప్పనవసరం లేదు. బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. దీనికి 2018 ఆగస్టు బండిది. 2019లో వెనకాల బంపర్ ఒకటి, వెనకాల టెయిల్ ల్యాంప్ ఒకటి షోరూంలోనే చేంజ్ చేశారు. అది ఎవరో ఒకళ్ళు తగిలిస్తే చిన్న డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి దాన్ని చేంజ్ చేసుకున్నారు. అంతకు మించి బండి ఏది కూడా రీప్లేస్ కాలేదు. లైక్ షోరూమ్ కార్ ఎలాగుంటుందో అలాగైతే ఉంది. ఖచ్చితంగా నేను ఒకసారి చూపిస్తా, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటి బండ్లు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి నేను చాలా చేశాను వీడియోలు. కాకపోతే ఇంకా ఇంత 11,000 తిరిగిందని అంటే ఇక్కడ దీన్ని చిన్న స్క్రాచ్. ఇది ఒరిజినల్, దీనికి ఏం చేపియలేదండి. పెయింట్ కూడా ఏం చేపియలేదు, మొత్తం ఒరిజినల్. ఫ్రంట్ గ్లాస్తో సహా 2018 8వ నెల బండి. ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇది 2024లో వేయించారండి. 2,500 బండి కిలోమీటర్ తిరిగినప్పుడు ఈ బండి 2024 సంవత్సరంలో అప్పుడు టైర్లు హార్డ్ అయిపోతే, వాడకుండా ఉంటే హార్డ్ అయిపోతే రీప్లేస్ అయితే చేశారు 2024లో. అది కూడా మీకు క్లియర్ చెప్తున్నాను. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు యూజ్ కూడా చేయలేదు. మెల్లగా చూపిస్తా చూడండి ఒకసారి. ఇదిగోండి స్కెచ్ మార్కింగ్స్, కవర్ చూసుకోవచ్చు. ఇదిగోండి కంపెనీ లేబుల్స్. లోపల మ్యాట్లు కూడా. ఈ కస్టమర్ ఎవరో హై ప్రొఫైల్ కస్టమర్ అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా షోరూంలో చేయించాడు. మొత్తం అన్నీ అవి ఏమంటారు, టయోటా కంపెనీకి సంబంధించినవి చేయించాడు అనమాట. చూడొచ్చు 11,654 కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ ఇది. ఎటువంటి మీటర్ బ్యాగ్ కానీ అలాంటి 1% కూడా డౌట్ అవసరం లేదు. ఇక చూసుకోండి ఒకసారి. ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా ఉందన్నది బండి. ఈ కవర్లు కూడా ఊడిపోలేదు ఇంకా. మొత్తం స్క్రాచెస్ కూడా ఏం లేవండి. డాష్ బోర్డు మీద అక్కడక్కడ స్క్రాచెస్ ఉంటాయి మామూలుగా అయితే, కానీ స్క్రాచెస్ కూడా ఏం లేవు బండికి. ఇంకా షోరూమ్ అంటే షోరూమ్. ఇక రిబ్బన్ వేసుకొని తీసుకెళ్ళిపోండి బండిగా ఇంటి ముందు పెడితే. బాడీ పైన ఎక్కడ స్క్రాచ్ లేవు, ఆ ఫ్రంట్ బంపర్ పైన. ఈ మ్యాట్లు కూడా ఇవి బాక్స్ మ్యాట్లు అన్నమాట. ఇవి మనం దీంట్లో డస్ట్ పడ్డా కానీ ఈజీగా మనం క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఏమేమి వేయించాడంటే షోరూంలో ఇదిగోండి, ఈ బంపరు టయోటాది, ఇది టయోటాదే. స్పాయిలర్ అక్కడ వేయించాడు. పైన రూటర్ అంటారు దాన్ని, అదొకటి 2.4. ఈ వెనకాల బంపర్ ఒకటి, ఈ టెయిల్ ల్యాంప్ ఒకటి షోరూంలో చేంజ్ చేశారు. ఈ క్వార్టర్ ప్యానల్ మీద చిన్న స్క్రాచెస్ పడితే, ఈ బంపర్ తగిలినప్పుడు ఇక్కడ కూడా స్క్రాచెస్ పడితే ఈ రెండు కూడా పెయింట్ చేశారు. ఇది చూసుకోవచ్చండి. బాక్స్ మ్యాట్స్ ఇవి కూడా టయోటా కంపెనీ నుంచే ఎంచుకున్నాడు ఆయన. షోరూమ్ కార్ ఎలా ఉంటుందో అలాగ ఉందండి. ఒక్కటే ముక్కలో చెప్పాలంటే ఇంకా దీని గురించి ఎంత తక్కువ చెప్పినా ఎక్కువ చెప్పినా తక్కువ అవుతుంది. టైర్లు కూడా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫుట్ రెస్ట్లు కూడా షోరూమ్ నుంచి ఎంచుకున్నారు. ఆఖరికి డోర్ గార్డ్స్ కూడా ఇదిగోండి టయోటా కంపెనీ ఆ విధంగా వేసుకున్నాడు. ఇక దీనికి ఇక ఒక్కసారి ఇంజన్ ఓపెన్ చేసి చూపెడితే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇక అది కూడా చూపిస్తా.
బాక్స్ మ్యాట్లు చూడవచ్చు. ఇంకా చూసుకోవచ్చు అండి, ఒక్కసారి ఇంజిన్ చూడండి ఎలా ఉందో. ఒక షోరూమ్ అండి అంతే. ఇంకా ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు. బ్యాటరీ అమరాన్ బ్యాటరీ. ఈ కార్ అంటే కార్ అండి, ఇది ఎవరైనా తీసుకుంటే లక్కీ. ఇది రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ అండి, 8 సీటర్ వెహికల్, ఫస్ట్ ఓనర్ బండి. కేవలం 11,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్పాను, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఆల్ ఒరిజినల్ బండి, వెనకాల బంపర్ అది తప్ప ఇంకా ఏది కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్ ఉంది. కేవలం 11,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 15,40,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. యాక్చువల్గా ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే, కాకపోతే ఏంటంటే ఇంత క్వాలిటీ బండి అయితే మనకి ఢిల్లీలో ఎక్కడ చూసినా దొరకదు. ఇది ఎందుకంటే నేను ఎన్నో బండ్లు అమ్మాను, నేను క్రిస్టాలో, నాకు కూడా తెలుసు. కాకపోతే ఇంత క్వాలిటీ బండి, క్వాలిటీ ఉన్నప్పుడు ₹1 ఎవరైనా ఎక్కువ ఆశిస్తారు. సో ఈ బండి ఎవరైనా తీసుకుంటే టైర్లు వేయించుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఏవి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొస్తే అలాగా రిబ్బన్ వేసుకొని తీసుకోవచ్చు, అలాగైతే తీసుకోవచ్చు. బండి అంత పర్ఫెక్ట్గా ఉందండి. ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా తిరిగినంతకాలం గుర్తుపెట్టుకుంటారు. 15,40,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మటుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను. మరొకసారి చూసుకోవచ్చు, ఫ్రంట్ బంపర్ మీద ఇందాక చూపించా కదా, 1-2 చోట్ల స్క్రాచ్ ఉంది. అది జెన్యూన్ అండి, ఎటువంటి పెయింట్ గింట్ ఏం చేయించలేదు. ఓకే, ఏదైతే రికార్డులో ఉందో అదే చెప్పాను నేను. 2024లో ఎలా వీల్స్ మీద కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు. ఎలా వీల్స్ కూడా బండితో పాటు ఎలాగ సీల్డ్ ఉంటాయో అలాగే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే అన్యూజీగా వాడలేదు. సెకండ్ కీ కూడా ఉంది దీనికి, ఆగస్ట్ వరకు ఇన్సూరెన్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. వెహికల్ మాత్రం తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నా పేరు అయితే చెప్పుకుంటారు గ్యారంటీకి. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ.